జ్యోతి విసుగ్గా చెప్పినా కరెక్ట్గానే చెప్పింది. నేను రాజు మనసు గెలుచుకోవడమే ముఖ్యం. శ్రావ్య, అత్తయ్య, ఇంకా రాజీవ్ అన్న మాటల గురించి ఆలోచిస్తున్నావా? అవునత్తయ్య, రాజీవ్ గురించి తప్ప నాకు ఇంకా వేరే ఏం ఆలోచనలుంటాయి? అంటే నేను చెప్పేది నీ బుర్రకి ఎక్కట్లేదా శ్రావ్య? గొడవ చేసో పంతం పట్టో రాజీవ్ మనసుని నువ్వెప్పటికీ గెలవలేవు. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు. నా మాట విని రాజీవ్ నిన్ను అర్థం చేసుకునేదాకా వాడి మనసుని గెలుచుకునే ప్రయత్నం చేస్తూనే ఉండు. అయితే ఎలా చేయాలో మీరే టిప్పు చెప్పండి అత్తయ్య. కొడుకుని దారిలోకి తెచ్చుకోమని కోడలికి టిప్స్ చెప్పే అత్తగారిని ఈ ప్రపంచంలో నేనే ఉన్నానేమో. సరే చెప్తాను విను. ముందు ఈ మాడు మొహం పెట్టకు, ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. రాజీవ్ చిరాకు పడ్డా సరే నువ్వు మాత్రం ప్రేమతో పలకరిస్తూ ఉండాలి. వాడికి అవసరమైనవన్నీ అంటే ఫుడ్డు, కాఫీలు, టీ అన్నీ నువ్వే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రేమగా వంట చేసి దగ్గరుండి నువ్వే వడ్డించు. కేర్ తీసుకో. సరే అత్తయ్య, ఇక నుంచి రాజీవ్ మనసు గెలుచుకోవడమే ధ్యేయంగా పనిచేస్తాను. అదేదో వంట నుండి స్టార్ట్ చేస్తాను. లంచ్ ప్రిపేర్ చేసి రాజీవ్ చేత సూపర్గా చేసావని 5 స్టార్ రేటింగ్ ఇప్పించుకుంటాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అత్తయ్య. నా వంట చూసి రాజీవ్ 5 స్టార్ రేటింగ్ ఇవ్వాలి. ఆ వంట ఎలా చేస్తుందో ఏంటో. సార్, లోపలికి రావచ్చా? కమన్. ఏంటి సావిత్రమ్మా? మేనేజర్ సారు ఈ ఫైలు మిమ్మల్ని ఒకసారి చూడమన్నారండి. సరే నేను చూస్తాను, నువ్వు వెళ్ళు. టాబ్లెట్స్ వేసుకున్నాడో లేదో ఎలా అడిగి తెలుసుకోవాలి? సార్, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? అదే సార్, మీ ఆరోగ్యం బాలేక హాస్పిటల్కి వెళ్ళొచ్చారని ఆఫీసులో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, అందుకే అడిగాను. ఇప్పుడు ఎలా ఉంది సార్? వయసులో పెద్దదానివి, అభిమానంతో అడిగావు కాబట్టి నా మనసులో బాధ చెప్తున్నాను. విధి నాతో ఆడుకుంటుంది సావిత్రమ్మ. అనుకున్నవేవి నా లైఫ్లో జరగటం లేదు. నాకు నచ్చినట్టు నేను ఉండలేకపోతున్నాను. నాకు నచ్చిన వాళ్ళని బాగా చూసుకోలేకపోతున్నాను. ఆ బాధ ఎక్కువై హెల్త్ అప్సెట్ అయింది. హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు పర్వాలేదు, బానే ఉంది. మనిషికి సమస్య దేవుడివ్వడు సార్. మీకొచ్చిన సమస్యను కూడా దేవుడు తొందరలోనే పరిష్కారం చూపిస్తాడని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. మీరు బాగుంటేనే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు సంతోషంగా ఉంటారు. మీరు ఇతర ఆలోచనల్లో ఉండి టైంకి తినడం, మందులు వేసుకోవడం మర్చిపోవద్దు సార్. ఆరోగ్యం బావుంటే అన్నీ బావుంటాయి. చనువు తీసుకుని అడుగుతున్నాను, ఏమీ అనుకోకండి సార్. ఈ పూట వేసుకోవాల్సిన మందులు వేసుకున్నారా? భలే గుర్తు చేసావు సావిత్రమ్మ. టాబ్లెట్స్ వేసుకోవాలి, మర్చిపోయాను. మరి టిఫిన్ చేశారా, లేకపోతే తీసుకురమ్మంటారా? తినేశాను సావిత్రమ్మ. సావిత్రమ్మ, అన్నట్టు నా సమస్యను తొందరలోనే దేవుడు తీరుస్తాడని చెప్పినందుకు చాలా థ్యాంక్స్. దొరబాబుకి నా వంటలంటే చాలా ఇష్టం. ఆయనకిష్టమైన వంటలన్నీ రెడీ చేసి క్యారియర్ ఆఫీస్కి తీసుకెళ్లి దగ్గరుండి వడ్డించాలి. ఏం చేస్తున్నావు? దొరబాబుకి ఇష్టమైన కూరలు చేద్దామని అన్నీ కట్ చేసుకుంటున్నాను.
నీకంత శ్రమ అవసరం లేదు. ఎందుకని? ఈరోజు రాజీవ్కి స్వయంగా నేనే లంచ్ ప్రిపేర్ చేస్తాను. అబ్బో, ఎందుకు శ్రావ్య ప్రయోగాలు? నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. ప్రయోగం ఏంటి? నేను చేసిన వంట తింటే ఎవరైనా సరే పోతారా? ఆ రుచికి మై మర్చిపోతారు. గతమైతే మర్చిపోరుగా. కౌంటర్లు వేస్తే కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తాను. నీకెందుకు వచ్చిన కష్టం కానీ నువ్వు వెళ్ళి ఓ కొనుక్కు వేయి, నేను వంట చేస్తా. నేను చేస్తానని చెప్పానా? నేనే వంట చేస్తాను. ఒక పని చేద్దాం, ఇద్దరం వంట చేద్దాం. ఇద్దరిలో ఎవరి వంట నచ్చితే వాళ్ళదే దొరబాబు తింటాడు. ఏం అవసరం లేదు, నువ్వు బయటకెళ్ళు. నువ్వు ఏమన్నా ఏం చేసినా సైలెంట్ గా ఉంటున్నాను కదా అని అతి చేయకు శ్రావ్య. రాజీవ్కి నేనే స్వయంగా లంచ్ ప్రిపేర్ చేసి ఆఫీస్కి తీసుకువెళ్ళి దగ్గరుండి మరీ వడ్డించాలని ఫిక్స్ అయ్యాను. మధ్యలో నువ్వు దూరితే ఇలాగే బిహేవ్ చేస్తాను. చూడు, ఉంటే ఇక్కడ డిస్టర్బ్ చేయకుండా సైలెంట్ గా ఉండు, లేదా బయటకు వెళ్ళు. దీన్ని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసి దొరబాబు కోసం నేను వంట చేయాలి. ఓకే ఓకే, నిన్ను డిస్టర్బ్ చేయకుండా నేను ఇక్కడే ఉంటా. నువ్వు ఎలా వంట చేస్తావో నేను చూసి నేర్చుకుంటా. అలా రా దారికి. వంటకి కావాల్సింది స్టవ్కి మంట, చేతికి గరిటె. నువ్వేంటి ఫోన్ తీసావు? వెయిట్ అండ్ సీ. హౌ టు కుక్ ఆలూ కర్రీ. వీటిల్లో ఏం చేద్దాం? ఇది చేద్దాం. ఫోన్లో చూసి వంట చేస్తున్నావా ఇప్పుడు? నీకెందుకు? ఇది వంట చేస్తే దొరబాబు తిన్నట్టే. తిండి లేక కడుపు మార్చేలా ఉంది. అది కాదు శ్రావ్య, మనలో మనకి ఈ పోటీలు ఎందుకు చెప్పు? నీకు వంటలు రావు, అనవసరంగా ఇబ్బంది పడతావు. అందుకని దొరబాబుకి నేను వంట చేసి తీసుకువెళ్తాను. నువ్వు రెస్ట్ తీసుకో. షట్ అప్. నువ్వు వండుతానంటే ఊరుకునేది లేదు. నీకంటే అద్భుతంగా చేస్తాను. రోజు నువ్వు చేసే వంట తిని రాజీవ్ విసిగిపోయాడు. నేను చేస్తున్న ఐటమ్స్ రాజీవ్కి గ్యారంటీగా నచ్చుతాయి. నా చేతి వంట రుచి ఏంటో ఈరోజు రాజీవ్ చూస్తాడు. శ్రావ్యకి అహం ఎక్కువ. రెచ్చగొడితే నా వంట నేను చేసుకోవచ్చు. శ్రావ్య, ఈ వంట చేయటం నీ వల్ల కాదు. ఒకవేళ చేస్తే? కాని దాని గురించి ఎందుకు మాటలు? నువ్వు చెయ్యలేవు అంతే. ఆగు, మాట అనేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఉన్న మాటే కదా అన్నాను. చెయ్యలేవు చెయ్యలేవు చెయ్యలేవు.